నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. కుదిరితే మాత్రం తప్పకుండా ఒక 3 మంత్స్ ప్యాకేజ్ తీసుకోండి. అట్‌లీస్ట్ 1 మంత్ అయితే రండి. ఇంక 3 మంత్స్ వస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే నేను దగ్గరుండి మీకు అన్నీ చూస్తాను కదా! రోజు చేపిస్తాను. మీకేదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడుగుతారు. నేను చెప్తాను. 3 మంత్స్ కంప్లీట్ గైడ్ చేస్తాను కదా! సో, ఎన్నో థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ ప్రాబ్లమ్స్ తగ్గించుకొని వెళ్తున్నారు. సో, మీకు కుదిరితే తప్పకుండా జాయిన్ అవ్వండి. కుదరకపోతే మనం ఇప్పుడు వీడియోస్‌లో చూపిస్తున్నవన్నీ ఫాలో చేసి హెల్తీగా ఉండండి. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఈరోజు టాపిక్ బెల్లీ ఫ్యాట్. సో, బెల్లీ ఫ్యాట్‌కి నేను మీకు ఆల్రెడీ కొన్ని టిప్స్ చెప్పాను కదా! అవి చేస్తా ఉండండి. ఒకటి వాకింగ్ తప్పకుండా వెళ్ళండి యోగాతో పాటు. ఇంకొకటి మనం తినే ఫుడ్ కొంచెం కంట్రోల్ చేయండి. నైట్ 7 దాటాక తినకండి. 7 దాటాక తింటే కొంచెం పొట్ట ఎక్కువ వస్తూ ఉంటది. సో, 7 దాటాక తినకండి. తిన్న వెంటనే ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ వజ్రాసనంలో కూర్చొని ఆ తర్వాత స్లో వాకింగ్ చేసుకోండి. అంటే లైక్ ఒక 15 నిమిషాలు వెరీ స్లో వాకింగ్ ఉండేలా చూడండి. మీకు పొట్ట తగ్గడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మన హెర్బల్ టీస్, జీరా వాటర్ ఇది కూడా బాగా హెల్ప్ చేస్తది ఫ్యాట్ లాస్‌లో. సో, కొంతమందికి ఫ్యాట్ ఎక్కువ ఇక్కడ ఉంటది కాబట్టి మనకు ఆ ఫ్యాట్ కరగడానికైనా హెల్ప్ అవుతుంది. సో, ఇలా చిన్న చిన్న టిప్సే కానీ చాలా బాగా పనిచేస్తాయి. సో, ఇవన్నీ ఫాలో అవుతూ ఇప్పుడు నేను చూపిస్తున్నయి ఫాలో చేస్తూ ఉండండి ఆసనాస్. మనకి చాలా కంట్రోల్ వస్తుంది. సో, మొత్తం మీకు ఎంత వీలవుతే అంత స్ట్రెచ్ చేసేసి ఒకసారి అప్ డౌన్ తీసుకొని కొంచెం ఫ్రీ చేసేసి బాడీని ఇప్పుడు స్లోగా 1 2 3 4 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇంటర్లాక్ తీసుకొని మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత డిస్టెన్స్ తీసుకొని లెగ్స్ మధ్యలో ఇలా చక్కీ చాలాసన్ 2 3 4 5 ఇలా 10 రౌండ్స్. ఇంకొక 10 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ ఇలా స్లోగా తీసుకోండి. ప్రాపర్ స్ట్రెచ్ వచ్చేలాగా చూడండి. మనకి హార్మోన్స్‌కి కూడా చాలా చాలా మంచిది. సో, మీకు ఎంత కుదిరితే అంత మంచిగా తీసుకోండి. స్లోలీ కాళ్ళు 2 దగ్గరికి తీసుకొని స్లోగా చేతులు 2 బ్యాక్ సైడ్ తీసుకొని ఇప్పుడు స్లోలీ 1 2 3 4 5 6 7 8 ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా బ్యాక్ సైడ్ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. ఇంటర్లాక్ తీసుకొని బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ ఉంటే ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఇలా అప్ సైడ్ తీసుకోండి. ఎవ్రీవన్ ఎల్స్ ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. మన కోర్ స్ట్రెంగ్త్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా. పొట్ట తగ్గడం, ఇంచ్ లాస్ అవ్వాలి, తగ్గాలి, రోస్ ఫ్యాట్ కట్ అవ్వాలి కాబట్టి ప్రాపర్ ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి ఇలా 3 4 5 6 7 ఇది కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా కాళ్ళు 2 ఫోల్డ్ చేసి ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్ తీసుకొని ఇప్పుడు స్లోగా స్టార్ట్ 1 2 3 4 ఇప్పుడు స్లోలీ పైకి 6 7 8 9 మళ్ళీ 10 11 12 ఇలా మళ్ళీ 14 15 16 ఇలా మళ్ళీ సేమ్ కిందికి. ఇది 20 రౌండ్స్ రిలాక్స్, మళ్ళీ సేమ్ 20 రౌండ్స్ రిపీట్ చేయండి. సో, ఓవరాల్గా 40 రౌండ్స్ వస్తుంది. ఆ 40 రౌండ్స్లో 20 రౌండ్స్ బ్రేక్, 20 రౌండ్స్ తీసుకొని సరిపోతుంది మీకు. ఓకేనా? ఇప్పుడు చాలా స్లోగా కాళ్ళు 2 అప్ సైడ్ తీసుకొని కంప్లీట్ స్ట్రైట్ తీసుకోండి. చాలా స్లోగా కిందికి హోల్డ్ చేసుకోండి. ఇది ఇంచ్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్తో పాటు. సో, హోల్డ్ హియర్, స్లోలీ బ్యాక్, రిలాక్స్. మళ్ళీ సేమ్ లిఫ్ట్ అప్, చాలా స్లోగా డౌన్, హోల్డ్, మ్యాట్ని పట్టుకొని హోల్డ్ చేసుకున్నా సరే స్లోలీ దించేసేయండి, రిలాక్స్. మళ్ళీ స్లోలీ ఓపెన్, మళ్ళీ స్లోలీ రిలాక్స్, మళ్ళీ వెరీ వెరీ స్లోలీ ఓపెన్, స్లోలీ
రిలాక్స్. ఇది కూడా అంతే 10 to 20 రౌండ్స్ తీసుకోండి. కావాలంటే 10 రౌండ్స్ బ్రేక్, మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్. మీకు డైజెషన్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో బ్లోటింగ్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. బ్లోటింగ్ వల్ల కూడా పొట్ట ముందుకు వచ్చినట్టు ఉంటుంది. సో బ్లోటింగ్ ఉన్నా కూడా ఈ ఆసన తోటి ఇంచ్ లాస్ బాగా వస్తుంది మీకు. సో స్లోగా స్పైన్ స్ట్రైట్ తీసుకొని ఇప్పుడు కాల్ స్ట్రైట్ తీసుకొని రైట్ లెగ్ స్ట్రెచ్ చేసి పైకి 1 సెంటర్, 2 సెంటర్, 3 సెంటర్, 4 సెంటర్. బ్యాక్ పెయిన్ ఉంటే ఇవన్నీ ఆసనాస్ చేయరాదు, కొంచెం చూసుకోండి. 6 సెంటర్. నెక్ లిఫ్ట్ చేయకపోతే సరిపోతుంది. బ్యాక్ పెయిన్ ఉన్నా నెక్ పెయిన్ ఉన్నా ఇలా దగ్గరికి తెచ్చుకొని సరిపోతుంది, నెక్ లిఫ్ట్ చేయకుండా. ఇది కూడా 20 రౌండ్స్. మళ్ళీ చాలా స్లోగా రిలాక్స్. మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ దగ్గరికి తెచ్చుకోవడం, మళ్ళీ స్లోగా 1 2 అర్ధపవన్ ముక్తాసన్ డ్రిల్స్, 3 4 5. ఇది కూడా ఒక 10 రౌండ్స్ చేయండి. నెక్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటే సరిపోతుంది. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత జస్ట్ స్లోగా 1 2 3 4 ఇలా ఒక 20 అంటే 40 రౌండ్స్ వచ్చేలా చూడండి. నెక్ లిఫ్ట్ చేయం కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చాలా స్లోగా సైడ్కి తిరిగి స్లోలీ సెంటర్ తీసుకొని ప్లాంక్ వచ్చేసి మళ్ళీ చైల్డ్ రిలాక్స్. మనకి ప్లాంక్ కూడా పొట్ట దగ్గర స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంచ్ లాస్తో పాటు మొత్తం కట్ చేస్తూ ఫ్యాట్ని మంచి స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో స్లోగా మళ్ళీ డౌన్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. మీకు టైం ఉంటే ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకోండి, లేదా ఇంతవరకు చేసి ఒక 5 మినిట్స్ ఆర్ 1 మినిట్ కంప్లీట్ రిలాక్స్ అయిపోయి ఇంకా మీరు లేచి మీ పని మీరు చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మొత్తం ఆసన్స్ అయిపోయిన తర్వాత ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. ప్రాణాయామం అయినా, మెడిటేషన్ అయినా, యోగ నిద్ర అయినా, జస్ట్ శవాసనలో డీప్ బ్రెత్స్, ఎనీథింగ్, ఇలా ఏదైనా ఒక రిలీఫ్ మాత్రం చేయాలి. ఓకేనా? చూసారు కదా, అంత కష్టమేం కాదు. వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం తగ్గాలన్నా కష్టం అవసరం లేదు. మనకి డిసిప్లిన్ ఉంటే చాలు. కన్సిస్టెంట్గా ఉండి, డిసిప్లిన్గా ఉండి, మనం ఇప్పుడు మీ టీచర్ చెప్పిన మాట వింటే మీకు అన్నీ సెట్ అవుతాయి. సో మంచిగా ఆరోగ్యంగా ఉండండి, ఏది టెన్షన్ తీసుకోవద్దు. ఓం నమః శివాయ.